ఓకే, ఈ క్లాస్లో మన అభివృద్ధి భవన్లు 10th క్లాస్ ఉన్నటువంటి అభివృద్ధి భవన్లో ఉన్నటువంటి సెకండ్ లెసన్లో సెకండ్ పార్ట్ మాట్లాడుకుంటాము. కుడంకులం అణువిద్యుత్ కేంద్రం అండి. ఈ కుడంకులం అణువిద్యుత్ కేంద్రం అనేది ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలోని, ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు రాష్ట్రంలోని తిరునెల్వేలి అనేటువంటి జిల్లాలో, ఏ జిల్లాలో ఉంది? తిరునెల్వేలి అనేటువంటి జిల్లాలో ఉంది ఈ యొక్క కుడంకులం అణువిద్యుత్ కేంద్రం. సో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే దీనికి వ్యతిరేకంగా నిరసనలు ఎవరు చేశారంటే మత్స్యకారులు, అంటే చేపలు పట్టే వాళ్ళు దీనికి వ్యతిరేకంగా నిరసనలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ నిరసనలో భాగంగా వాళ్ళు ఏ అంశాల కోసము ఈ ఉద్యమం చేపట్టారంటే భద్రత అనే అంశం కోసము, రక్షణ అనే అంశం కోసము, జీవనోపాధులు అంటే వాళ్ళ యొక్క జీవన ఉపాధులు రక్షణ కోసము, భద్రత కోసము మరియు వారి రక్షణ కోసము, ఈ 3 అంశాల పట్ల వాళ్ళు ఈ యొక్క కుడంకులం అణువిద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అబీద్ జాన్ పట్టణం గురించి. మరి ఇక్కడ అబీద్ జాన్ పట్టణం అనేది ముఖ్యంగా ఏ దేశంలో ఉంది సార్ అంటే ఐవరీ కోస్ట్ దేశంలో ఉంది. ఏ ఖండంలో ఉంది సార్ అంటే ఆఫ్రికా ఖండంలో ఉంది. ఏ ఖండంలో ఉంది ఇది? ఆఫ్రికా ఖండంలోని ఐవరీ కోస్ట్ దేశంలో ఉన్నటువంటి ఒక పట్టణమే అబీద్ జాన్ పట్టణము. ఇక్కడ అబీద్ జాన్ పట్టణంలో ఏం జరిగింది సార్ అంటే ఇక్కడ ఒక ఓడ అనేది 500 టన్నుల విషపూరిత వ్యర్థాలను 500 టన్నుల విషపూరిత వ్యర్థాలను సముద్రంలో కలపడం జరిగింది. ఆ విషపూరిత వ్యర్థాలు సముద్రంలో కలపడం వల్ల ఇక్కడ 7 చనిపోయారండి. ఎంతమంది చనిపోయారు? 7 మంది చనిపోయారు. మరి 20 మంది ఆసుపత్రి పాలయ్యారు. 20 మంది ఆసుపత్రి పాల్గొనడం జరిగింది. సుమారుగా 26,000 మంది చికిత్స పొందుతూ ఉన్నారు. దేనిలో బాగున్నారంటే ఈ ఒక ఓడ అనేది 500 టన్నుల విషపూరిత వ్యర్థాలను సముద్రంలో కలపడం వల్ల చేపలన్నీ చాలా వరకు చేపలు చనిపోవడం జరిగింది. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళ యొక్క వాయువుల ప్రభావం వల్ల చనిపోవడం జరిగింది. 20 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఇది ఎప్పుడు జరిగింది? ఏ రోజు వచ్చింది ఇది? 2006లో సెప్టెంబర్ 16న జరిగినటువంటి వార్తాపత్రిక కథన ప్రకారం వైజు నరేవనే అనేటువంటి వారు దీన్ని ప్రచురించడం జరిగింది. వైజు నరేవనే ఏ ఖండంలో? ఆఫ్రికా ఖండంలో ఏ దేశంలో ఉంటే ఐవరీ కోస్ట్ దేశంలోని అబీద్ జాన్ పట్టణంలోని ఇదనేటువంటి అంశమే ఈ యొక్క విషపూరిత వ్యర్థాల సముద్రంలో కలపడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది నెక్స్ట్ వచ్చేసి ప్రపంచ బ్యాంకు దేశాల వర్గీకరణ. దేశాల వర్గీకరణ ఈ దేశాల వర్గీకరణ ఎలా చేసిందంటే తలసరి ఆదాయం ఆధారంగా. ప్రపంచ బ్యాంకు దేని ఆధారంగా దేశాలను మధ్య ఆదాయ దేశాలని, అధిక ఆదాయ దేశాలని, తక్కువ దేశాలని ఎలా వర్గీకరణ చేస్తారంటే అంశవర్ధుడు తలసరి ఆదాయం ఆధారంగా చేసుకొని అమెరికా డాలర్లలో అమెరికా డాలర్లతోని ఈ యొక్క వర్గీకరణ చేయడం జరిగింది. ముఖ్యంగా 2017లో దేశాల వర్గీకరణ చేసినప్పుడు 3 రకాలుగా వర్గీకరణ చేశారండి. ఎన్ని రకాల వర్గీకరణ చేశారు? 3 రకాలుగా వర్గీకరణ చేశారు. ఒకటి $12,055 కంటే ఎక్కువగా ఉంటే ఆ దేశాలను ధనిక దేశాలు అన్నారు. ఏమన్నారు? ధనిక దేశాలు అన్నాం. నెక్స్ట్ 995 నుంచి $12,055 వరకు డాలర్ సింబల్ ఇది డాలరు మధ్య ఉన్నటువంటి దేశాలను మధ్య ఆదాయ దేశాలు ఏమంటాము? మధ్య ఆదాయ దేశాలు ఉంటాం. కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అసలు ఇక్కడ 996 నుంచి తీసుకోవచ్చు. 995 కాబట్టి 996 నుంచి ఇక్కడ 1250 వరకు మధ్య ఉన్నటువంటి మధ్య దేశాలు అని చెప్పేస్తాము. 995 కంటే తక్కువ డాలర్లు, 995 కంటే తక్కువ డాలర్లు. 995 కంటే తక్కువ ఉంటే వాటి దేశాలు ఏమంటారంటే తక్కువ ఆదాయ దేశాలు అంటాం. తక్కువ ఆదాయ దేశాలని పిలుస్తూ ఉంటాం. రైట్. కాబట్టి దేశాల వర్గీకరణ దేని చేస్తాము? దళసరి చేస్తాము. 12,055 కంటే ఎక్కువ ఉంటే ధనిక దేశాలు. 996 నుంచి 12,050 మంది ఉంటే మధ్య దేశాలు. 995 నుంచి తక్కువ ఉంటే తక్కువ దేశాలని పిలుస్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి తలసరి ఆదాయము. తలసరి ఆదాయం అంటే ఏంటి? ఒక దేశ జాతీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగిస్తే వచ్చేది తలసరి ఆదాయము. తలసరి ఆదాయం అనేది జీవన ప్రమాణ సూచిగా పనిచేస్తుంది. ఇక్కడ
2012 మరియు 13వ సంవత్సరంలో 2012-13వ సంవత్సరంలో జరిగినటువంటి తలసరి ఆదాయ లెక్కలు చూసినప్పుడు ఇక్కడ హర్యానాలో ఎంత ఉంది 1,80,000 అంటే 1,80,174 రూపాయలు ఉందండి. 174 రూపాయలు ఉంది. హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి తలసరి ఎంత ఉందంటే 1,49,025 రూపాయలు ఉందండి. 1,49,025 రూపాయలు ఉంది. బీహార్ లో 34,400 అంటే 34,409 రూపాయలు ఉంది. అంటే ఈ మూడు రాష్ట్రాలు పోల్చినప్పుడు తక్కువ తలసరి రాష్ట్రము బీహార్ తక్కువగా ఉంది. అది ఈ మూడు రాష్ట్రాలలో హర్యానా ఎక్కువగా ఉంది. నెక్స్ట్ అక్షరాస్యత శాతం. అక్షరాస్యత శాతం అంటే అక్షరాస్యులు ఎవరిని అంటారు? 7 సంవత్సరాల పైబడి 7 సంవత్సరాల పైబడి. సో ఇక్కడ చదవడం ఏమంటాము? చదవడము రాయడము. సో చదవడము మరియు రాయగలిగితే వారిని ఏమంటాం అంటే అక్షరాస్యులు అంటాం. ఇక్కడ నికర హాజరు శాతం అంటే ఏంటంటే ఏంటి సార్ అంటే 9-10 తరగతులలో నికరంగా బడికి హాజరై అవుతున్న వారి యొక్క పిల్లల శాతాన్ని 9-10 తరగతులలో 9th క్లాస్ 10th క్లాస్ తరగతులలో నికరంగా బడికి హాజరవుతున్నటువంటి పిల్లల శాతాన్ని ఏమంటారంటే నికర హాజరు శాతం అంటాం. నెక్స్ట్ మనకు శిశుమరణాల రేటు, అక్షరాస్యత, సెకండరీ స్థాయి. సో నికర హాజరు శాతం ఎంత ఉందో చూస్తాం. ఇక్కడ శిశుమరణాల రేటు ఎంత తీసుకున్నాం సార్ అంటే ముఖ్యంగా శిశుమరణాల రేట్ అనేది 1000 మంది తీసుకుంటాము. ఎంతమంది తీసుకుంటాము? శిశు మరణాల రేటు అనేది 1000 మంది తీసుకుంటాము. అంటే జన్మించిన 1000 మందికి ఎంతమంది జీవించి ఉన్నారు అనే అంశం గురించి కూడా, అందులో చనిపోయిన వాళ్ళ అంశం గురించి కూడా శిశు మరణాలు తీసుకుంటాం. అంటే ఇక్కడ 1000 మందికి ఎంతమంది తీసుకుంటాము? 1000 మందికి. ఈ 1000 మందికి ఎంతమంది సో మరణించారు అనేది. సో కాబట్టి ఈ అంశాన్ని తీసుకుంటాం. ఇక్కడ అక్షరాస్యత అంటే 2011 ప్రకారము అక్షరాస్యత శాతం తీసుకుంటున్నాం. రైట్. అక్షరాస్యత శాతం. హర్యానాలో శిశుమరణ రేటు 1000 మందికి 33 మంది, అంటే 1000 మందికి 33 మంది. సో ఇక్కడ చనిపోతా ఉన్నారు 1000 మందికి 33 మంది. అదే హిమాచల్ ప్రదేశ్ లో 1000 మందికి 20 మంది చనిపోతా ఉన్నారు. అదే బీహార్లో అయితే 1000 మందికి 38 మంది చనిపోతా ఉన్నారు. చూడండి, అంటే ఇక్కడ ఈ మూడు రాష్ట్రాలలో బీహార్లో శిశుమరణ రేటు ఎక్కువగా ఉంది. బీహార్లో 35 మంది చనిపోతా ఉన్నారు, హర్యానాలో 33 మెంబర్స్. హర్యానాలో అక్షరాస్యత చూసినట్లయితే 2011 ప్రకారము సో 70% ఉందండి, 77% ఉంది. హిమాచల్ ప్రదేశ్ లో 89% ఉంది. ఇక్కడ బీహార్లో అక్షరాస్యత ఎంత సార్ అంటే 60% ఉంది. అంటే చూడండి ఇక్కడ అక్షరాస్యత ఎక్కువగా ఉంది, అదేవిధంగా బీహార్లో శిశుమరణ రేటు కూడా ఎక్కువగా ఉంది. మరి సెకండరీ స్థాయి నికర హాజరు శాతము 2013-14 సంవత్సరంలో ఉన్నటువంటి నికర హాజరు శాతం ఎంత సార్ అంటే హర్యానాలో 61% ఉంది, 60% ఉంది. హిమాచల్ ప్రదేశ్ లో 67% ఉందండి, 67% ఉంది. బీహార్లో అయితే 43% ఉందండి, 43% ఉంది. సో మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, బీహారు 1000 మంది శిశుమరణ రేటు 35 మంది, 1000 మందికి 30 మంది చనిపోతున్నారు. ఇక్కడ బీహార్ అక్షరాస్యత 64%, సెకండరీ స్థాయి నికర హాజరు శాతము బీహార్లో 43. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్రజా సదుపాయాలు. సో ప్రభుత్వం కల్పించేటువంటి ప్రజా సదుపాయాలలో ప్రధానమైనవి విద్యా సౌకర్యాలు. అంటే పిల్లల యొక్క ఆకర్షతము, పిల్లల యొక్క వారికి పుస్తకాలు, వారి యొక్క సదుపాయాల అంశాల పరంగా విద్యా సదుపాయాలు ఎంతగా కల్పించాము. నెక్స్ట్ వైద్య సౌకర్యాలు అనేది ప్రధాన ఉద్దేశం. ఈ విద్య ఆధారంగా ఆ యొక్క రాష్ట్ర అభివృద్ధి అనేది తోడ్పాటుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రజా సదుపాయాల్లో విద్య, వైద్యం అనేది ప్రధానమైనది. నెక్స్ట్ 2018 ప్రకారము ఈ హెచ్డిఐ రిపోర్ట్ లో మరియు వారి యొక్క తలసరి ఆదాయాలు, ఆ దేశాల యొక్క తలసరి ఆదాయాలు, దీని మీద టెట్ లో కూడా క్వశ్చన్ అడిగిండు. 2018 ప్రకారము మాధ్యమిక స్థాయిలో ఉన్నటువంటి దేశాలు అన్నాడు. మాధ్యమిక స్థాయి దేశాల్లో శ్రీలంక మాధ్యమిక స్థాయిలో ఉంది, ఇండియా మాధ్యమిక స్థాయిలో ఉంది, పాకిస్తాన్ మాధ్యమిక స్థాయిలో ఉంది. కాబట్టి ఈ దేశాలు మాక్సిమం మాధ్యమిక స్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు ఇండియా చూడండి, ఇండియా మాధ్యమిక స్థాయిలో ఉంది, పాకిస్తాన్ మాధ్యమిక స్థాయిలో ఉంది, ఓకేనా, బంగ్లాదేశ్ కూడా మాధ్యమిక స్థాయిలో ఉంది. ఇక్కడ
ఈ దేశాల యొక్క తలసరి ఆదాయాలు, ఆయ ప్రమాణము, పాఠశాల యొక్క సగటు సంవత్సరాలు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. శ్రీలంక తలసరి ఆదాయం ఎంత చూస్తారంటే 11,320 రూపాయలు, 320 రూపాయల యొక్క తలసరి ఆదాయం ఉంది. ఇండియాలో తలసరి ఆదాయం చూస్తారంటే 6,353 రూపాయలు అండి. 6,353 రూపాయలు ఉంది. పాకిస్తాన్లో తలసరి ఆదాయము 5,311 రూపాయలు. మయన్మార్లో 5,847 రూపాయల తలసరి ఆదాయం ఉంది. ఇక్కడ బంగ్లాదేశ్లో 3,677 రూపాయల తలసరి ఆదాయం ఉంది. నేపాల్లో 2,471 రూపాయల తలసరి ఆదాయం ఉంది. మరి ఇక్కడ ఆయ ప్రమాణం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి సార్ అంటే ఇండియా యొక్క ఆయ ప్రమాణము ఎంతో సార్ అంటే 68.8 సంవత్సరాలు. అంటే 68 సంవత్సరాలు బతకగలుగుతున్నారు. సో ఇండియాలో. ఇక్కడ శ్రీలంకలో 75.5 సంవత్సరాల ఆయ ప్రమాణం ఉంది. పాకిస్తాన్లో 66.6 సంవత్సరాల సగటు వయసు ఉంది. అంటే వారి యొక్క ఆయ ప్రమాణం. మయన్మార్లో 66.7 సంవత్సరాల వయసు ఆయ ప్రమాణం ఉంది. బంగ్లాదేశ్లో 72.8, నేపాల్లో 70.6 యొక్క వారి యొక్క సగటు ఆయ ప్రమాణం అనేది ఉంది. ఇవి అన్ని సంవత్సరాలు వారి యొక్క ఆయ ప్రమాణం కలిగి ఉన్నారు. పాఠశాల సగటు సంవత్సరాలు చూడండి. పాఠశాల సగటు సంవత్సరాలు బంగ్లాదేశ్ ఇండియా సమానంగా ఉంది. ఇక్కడ ఇండియా అనేది పాఠశాల సగటు సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉంది. ఇక్కడ పాకిస్తాను, మయన్మారు, నేపాలు ఈ మూడు కూడా సమానంగా ఉన్నాయి. పాఠశాల సగటు సంవత్సరాలు 11 ఉంది. శ్రీలంకలో పాఠశాల సగటు సంవత్సరాలు 11 సంవత్సరాలు పాఠశాల సగటు సంవత్సరాలు తీసుకున్నాడు. ఇండియాలో చూసినట్లయితే ఇండియా మరి ఏ దేశం సమానంగా ఉంది? సో ఇక్కడ ఇండియా చూడండి. సో ఇక్కడ ఏంటి సార్ అంటే ఇండియా మరియు బంగ్లాదేశ్ సమానమైనటువంటి సమాన స్థాయిలో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పాఠశాల సగటు అయినటువంటి దేశాలు వరుసగా లేదా ఎట్లా అడుగుతారంటే సమానంగా ఉండేటువంటి దేశాలు అంటాడు. సో బంగ్లాదేశ్, ఇండియా. నెక్స్ట్ శ్రీలంక యొక్క HDI ర్యాంక్ ఎంత ఉంది? 76 ర్యాంక్ ఉంది. ఎంత ఉంది? 76 ర్యాంక్. భారతదేశం యొక్క 2018లో HDI ర్యాంక్ ఎంత ఉంది అంటే ఇక్కడ 189 దేశాలకు. సో ఇక్కడ మన ఇండియా ర్యాంక్ 129 ఉంది. 129. అదేవిధంగా పాకిస్తాన్ ర్యాంక్ ఎంత అంటే 189 దేశాలకు 149 ఉంది. ఇక్కడ మయన్మార్ వచ్చినట్లయితే 189 దేశాలకు 147 ఉంది. అదేవిధంగా బంగ్లాదేశ్ చూసినట్లయితే 189 దేశాలకు 138 స్థానం ఉంది. నేపాల్ 189 అంటే దేశాలకు 141 ర్యాంకు ఉంది. కాబట్టి ఈ ర్యాంకులు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి విద్యా విప్లవం. ఏ రాష్ట్రంలో విద్యా విప్లవం ప్రారంభించారు? సో హిమాచల్ ప్రదేశ్ లోని ఏ రాష్ట్రం అండి? విద్యా విప్లవం వచ్చిన రాష్ట్రం ఏదంటే హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ ముఖ్యంగా కొండ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలలో, దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి విద్య చెప్పడం అనేది చాలా వ్యవస్థ అనేది చాలా క్లిష్టమైన వ్యవస్థగా ఉండేది. ఏ రాష్ట్రంలో అంటే సో హిమాచల్ ప్రదేశ్ లో. కాబట్టి 2005 సంవత్సరంలో ఇండియాలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలలో సగటున విద్యార్థిపై ఖర్చు చేసేటండి. సగటున విద్యార్థిపై ఎంత ఖర్చు చేస్తున్నారంటే 1,049 రూపాయలు ఖర్చు చేస్తున్నారండి. 1,049 రూపాయలు సగటున ఖర్చు చేస్తున్నారు వివిధ రాష్ట్రాలలో. భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో 1,049 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఒక హిమాచల్ ప్రదేశ్ లో ఒక్కొక్క విద్యార్థి పైన ఎంత ఖర్చు చేస్తున్నారు? 2,005 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఎంత ఖర్చు చేస్తున్నారండి? 2,005 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. 2,005 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ లోని ఒక నియమం పెట్టుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో ప్రధాన నియమం ఏంటంటే 10 సంవత్సరాల వరకు కంపల్సరీ అంటే 10 సంవత్సరాల పాఠశాల అంటే 10 సంవత్సరాలు పాఠశాలలు గడపడం అనేది ఒక నియమం. హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రధాన నియమం ఏంటి? 10 సంవత్సరాలు ఎక్కడ గడపాలి? పాఠశాలలో గడపడం అనేది ప్రధాన నియమము. నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ మరి ఇండియా ఉన్నటువంటి అక్షరాస్యత గురించి ఇక్కడ మేజర్గా చూస్తాం. ఇందులో అక్షరాస్యత చూస్తాం. అక్షరాస్యత ఎలా ఉందనే అంశం గురించి ఈ వీడియోలో చూస్తాం.
ఏంటి సార్ అంటే ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ లో స్త్రీ అక్షరాస్యత ఎంత ఉంది సార్ అంటే 67% ఉంది. అంటే 2001లో 60% అక్షరాస్యత ఉంది. స్త్రీల అక్షరాస్యత 2011లో 70% ఉందండి, 70% ఉంది. అది ఇండియాకు చూస్తే ఇండియాలో 2001లో అక్షరాస్యత 54% అక్షరాస్యత ఉంటే 2011లో ఇండియా అక్షరాస్యత స్త్రీ అక్షరాస్యత ఎంత సార్ అంటే 60% ఉంది, 65% ఉంది, 65% స్త్రీలది. చూడండి, స్త్రీలది హిమాచల్ ప్రదేశ్ లో 60% అంటే ఇండియాలో 54 ఉంది. అది స్త్రీలది 2011లో చూసినట్లయితే స్త్రీ అక్షరాస్యత 60% ఉందండి, 60% ఉంది. నెక్స్ట్ పురుషులు 2001లో హిమాచల్ ప్రదేశ్ లో అక్షరాస్యత ఎంత సార్ అంటే 80% ఉంది, 85% ఉంది. హిమాచల్ ప్రదేశ్ లో 2011లో ఉన్నటువంటి అక్షరాస్యత ఎంత సార్ అంటే 89% ఉంది, 89% ఉంది. ఇండియాలో పురుషుల అక్షరాస్యత 70% ఉంది, పురుషుల అక్షరాస్యత. అది 2001లో, ఇది 2001లో, ఇది 2001లో. 2011లోని 82% ఉందండి, 82% అక్షరాస్యత ఉంది. కాబట్టి ఇందులో ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే 2011 అడుగుతాడు. 2011లో స్త్రీ అక్షరాస్యత 60%. సో 2000 నెక్స్ట్ అది హిమాచల్ ప్రదేశ్ లో 2011లో ఉన్నట్టు 2011లో 60% ఉంది స్త్రీ అక్షరాస్యత. అదేవిధంగా స్త్రీలు హిమాచల్ ప్రదేశ్ లో అక్షరాస్యత ఇస్తారంటే 76% ఉంది, 70% ఉంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది మనకు సెకండ్ లెసన్ లో 10th క్లాస్ ఉన్నటువంటి సెకండ్ లెసన్ ఉన్నటువంటి ప్రధాన అంశాలు. అంటే అంతకన్నా ముందు వీడియోలో కూడా మనం తలసరాదాయం గురించి మాట్లాడినాం. అదేవిధంగా ఏంటి అభివృద్ధి భావనలు మరియు అభివృద్ధి లక్ష్యాలు, అభివృద్ధి యొక్క లక్ష్యాలు కూడా ఇక్కడ ఏది తీర ప్రాంతంలో చేపలు పట్టే వ్యక్తి యొక్క అభివృద్ధి లక్ష్యాలు ఏంటి, ఈ అంశాలు మాట్లాడినాం. వర్షధార రైతు యొక్క అభివృద్ధి లక్ష్యాలు ఏంటి, ఓకేనా. నెక్స్ట్ ధనిక రైతుల యొక్క అభివృద్ధి లక్ష్యాలు ఏంటి, ఇవి మాట్లాడినాం ఆల్రెడీ. నెక్స్ట్ భూమి లేని కార్మికుల యొక్క అభివృద్ధి లక్ష్యాలు ఏంటి, హెచ్డిఐ అనేది ఎప్పుడు హెచ్డిఐ యొక్క రిపోర్ట్ ఎప్పుడు ప్రకటిస్తారంటే డిసెంబర్ 10వ తేదీన. అదేవిధంగా మరి హెచ్డిఐ అనేది ఎన్ని అంశాల ఆధారంగా మెజర్మెంట్ చేస్తారంటే విద్య, ఆయ ప్రమాణము, జీవన ప్రమాణం ఆధారంగా మెజర్మెంట్ చేస్తారు. కాబట్టి 1990లో UNDP వాళ్ళు హెచ్డిఐని దాన్ని ప్రవేశపెట్టారు, ఓకేనా. తలసరాదాయం అంటే ఏంటి, తలసరాదాయము అంటే ఏంటి సార్ అంటే ఒక దేశ జాతీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగించినప్పుడు వచ్చేది తలసరాదాయము. దీంతో మనకు సెకండ్ లెసన్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. థ్యాంక్ యూ టు ఆల్.